పి గన్నవరం ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు టీడీపీ జనసేన అభ్యర్థి రాజేష్. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. బ్రాహ్మణులను అవమానించేలా గతంలో వీడియోలు చేయడం, దానిపై బ్రాహ్మణ సంఘాలు తీవ్రస్థాయిలో నిరసన తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే టీడీపీ జనసేన క్యాడర్ కూడా సహకరించేది లేదనే వార్తలు కూడా మరో కారణంగా భావిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, మొదట రాజమండ్రి రూరల్ అన్నారు, ఆ తర్వాత నిడదవోలు అన్నారు, ఇప్పుడు పి గన్నవరం అన్నారు, ఆఖరికి పి గన్నవరం నుంచి కూడా తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏమైంది అసలు? బిందు, పి గన్నవరం సంబంధించి టీడీపీ జనసేన లిస్టు రిలీజ్ చేసినప్పుడు అభ్యర్థుల జాబితాలో పి గన్నవరానికి మహాసేన రాజేష్, సరిపల్ల రాజేష్ టికెట్ కేటాయించడం జరిగింది. ముందు చెప్పాలంటే ఇతను యూట్యూబరు, అనేక వివాదాస్పద అంశాలకు సంబంధించి అందులో ప్రసారం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో అంటే ఈయన పేరు ప్రకటించగానే మొత్తం పి గన్నవరం నియోజకవర్గంలో అటు టీడీపీ జనసేన వర్గాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ముఖ్యంగా టీడీపీలోనే నేతలంతా కూడా మూకమ్మడిగా మేము రాజీనామాలు చేస్తామని చెప్పి టీడీపీ కార్యాలయానికి తాళాలు కూడా వేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఏ ఒక్కరూ సహకరించలేదనే విషయం స్పష్టంగా చెప్పేయడం కూడా జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే మరోసారి జనసేన కార్యకర్తలు వచ్చి ఈ పార్లమెంటరీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో హరీష్ మాధుర్ వాహనాన్ని కూడా ధ్వంసం చేసి ఎట్టి పరిస్థితుల్లో పి గన్నవరం అభ్యర్థిగా సరిపల్ల రాజేష్ ఉంచడానికి వీల్లేదని స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు గతంలో ఆయన చేసిన అనేక వివాదాస్పద వీడియోల్లో అనేక కామెంట్స్ ముఖ్యంగా అగ్రవర్ణాలకు సంబంధించి చేయడం జరిగింది. దాంతో బ్రాహ్మణులు చాలా చోట ఆందోళన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతను పి గన్నవరం అభ్యర్థిగా టికెట్ ఇవ్వకూడదని. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా గమనించింది. ఒకవేళ ఏమాత్రం తేడా వచ్చినా సరే అగ్రవర్ణాలు ఓట్లేవి తమకు పడే అవకాశం కూడా లేదనే విషయం వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. ఈ నేపథ్యంలో టికెట్ పి గన్నవరం బరి నుంచి సరిపల్ల రాజేష్ను తప్పించారని చెప్పొచ్చు. ఆయన మాత్రం తన సొంత మీడియా యూట్యూబ్లో తన పార్టీకి ఏమాత్రం ఎక్కడ నష్టం కలగకుండా ఉండేందుకే తాను రాజీనామా చేస్తుంది, ఎట్టి పరిస్థితులు పి గన్నవరం బరి నుంచి తప్పుకుంటున్నానని చెప్పడం జరిగింది. అయితే బయట అనేక వివాదాస్పద అంశాలకు సంబంధించి ఈయన మూలంగా ఉన్నాడు. అనేక కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి. ప్రధానంగా అటు పి గన్నవరంలో టీడీపీ కానీ జనసేన కానీ ఇతర ప్రాంతాల నేతలు కూడా, ఎందుకంటే కేవలం పి గన్నవరానికి పరిమితం కాలేదు, రాష్ట్రంలో అనేక చోట్ల ఈ మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో ఆందోళన చేయడం జరిగింది. అనేక వర్గాలు ఆందోళన చేశారు. దాంతో ఈ టికెట్ క్యాన్సిల్ అయిందని చెప్పొచ్చు. బిందు. ఓకే హరీష్, థ్యాంక్ యూ.